గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అలాగే అదృష్ట సిద్ధికి పాటించాల్సిన నియమాలు అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి పంచమి, మధ్యాహ్నం 12:34 వరకు. నక్షత్రం మఖ, తెల్లవారుజామున 5:51 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలిద్దాం. వృషభ రాశిలో గురు వక్రగతిలో సంచారము, కర్కాటక రాశిలో కుజుని వక్రగతి, మీన రాశిలో రాహు సంచారము, కుంభరాశిలో శని సంచారము, మకర రాశిలో శుక్ర సంచారము, ధనురాశిలో రవి సంచారము, వృశ్చిక రాశిలో బుధ సంచారము, కన్యా రాశిలో కేతు గ్రహాలు సంచరిస్తున్నాయి. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. ఈరోజు మేషరాశి వారి ఫలితాలు గనక పరిశీలించినట్లయితే స్థిరమైన ఆలోచనలు కలుగుంటారు. ఎక్కువగా మీ మనసులో జరుగుతున్న ఆలోచనలని వ్యక్తపరచడానికి ఇష్టపడరు. అందరితోటి ముభావంగా ఉండటం కానీ, లేకపోతే ఎవరితో అన్నా ఏదైనా మాట్లాడితే ఇబ్బందులు వస్తాయేమో అని కానీ ఆలోచన అధికంగా ఉండటం వలన నలుగురితోటి దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంటారు. భగవత్ చింతన, భగవత్ ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆలయ దర్శనాలు చేసుకోవాలనే మీ ఆలోచన కానీ, లేకపోతే మీ దృఢ సంకల్పం కానీ ఈరోజు తప్పకుండా నెరవేరుతుంది. సంతానం కూడా మీ మాట వినకపోవడం కానీ, లేకపోతే వారు కూడా మొండి పట్టుదల చూపించటం వలన కొంత మీరు వారితోటి ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలత ఉంది. ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా వారు అనుకుంటున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక మేషరాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది? లక్ష్మీ ఆరాధన చేయటము, అమ్మవారికి నెయ్యితోటి దీపారాధన చేయటము, అలాగే పులగం నివేదన చేయటం వలన ఆర్థిక పరంగా అనుకూలతతో పాటుగా మీ మనసులో ఉన్న కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి. కలిసొచ్చే దిక్కు తూర్పు. మీకు కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలు గనక పరిశీలిస్తే ఈరోజు వీరికి ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. అలాగే అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యమైనా కూడా పూర్తి చేయాలి అనే ఒక ఆలోచన మిమ్మల్ని స్థిరంగా అటువైపు నడిపిస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో కూడా ఈ ఆలోచన అనేదే గోచరిస్తోంది. సంతానం కొంచెం మొండి వైఖరి చూపించటం, విద్యలో కొంచెం వెనకబడి ఉండటం, ఎవరితోటి కలవకపోవటం, అలాగే స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ మీరు వెళ్ళి వాళ్ళ తరపున ఏదైనా మాట పడాల్సి రావటం కానీ, సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు కానీ గోచరిస్తున్నాయి. శత్రువులు అధికంగా ఉండటం, లేకపోతే బంధువర్గీయుల్ని కలిసిన వారు మిమ్మల్ని ఏదైనా నిందారోపణ చేయటం వలన దేని గురించి వీరు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఆర్థికంగా అనుకూలత ఉన్నా కూడా మిగతా విషయాలు మాత్రం కొంత మీకు ప్రతికూలంగా ఉండబోతున్నాయి. అందుకని ఏ విషయం అనుకుంటున్నా కూడా దాని గురించి ఆచితూచి నిర్ణయాలు మాత్రం తీసుకోవాలి. ఇక వృషభ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలిస్తుంది? ఈరోజు వీరు వినాయకుడిని ఆరాధించటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, అలాగే వినాయకుడికి గరికని గనక సమర్పిస్తే వీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి వీరికి తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆర్థికమైన అనుకూలత వైపుగా ముందుకు వెళ్తున్నా ఎక్కడో అక్కడ ఒక బెరుకు, చింత అనేది కనపడుతూ ఉంటుంది. ఏ పని చేద్దాం అనుకున్నా కూడా 1-2 సార్లు ఆలోచన చేసి కానీ ఆ పని వైపు మీరు దృష్టి పెట్టరు. సంతానానికైతే అనుకూలత ఉంది, కానీ కుటుంబ సభ్యులతోటి మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది. వారు మీరు చెప్పిన విధంగా నడుచుకోవట్లేదనే ఒక బాధ కానీ, చింత కానీ, లేకపోతే మీరే కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం వలన వారు మీతోటి కలిసి రావటం లేదు అనే ఒక ఆలోచన కానీ మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది.
ఇంటికి సంబంధించిన పనులు చేయటం కానీ, వాహనాలకి సంబంధించిన రిపేరింగ్ వర్క్ ఉండటం కానీ, ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంత ఖర్చు వైపుగా నడిపిస్తాయనే మనం అనుకోవచ్చు. మిథున రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? వీరు ముఖ్యంగా నవగ్రహ స్తోత్ర పఠనం చేస్తూ ఉండటం, దీంతో పాటుగా గోశాలకు వెళ్ళి ఆవుకి ఆకుపచ్చ గడ్డి తినిపించటము, అలాగే ఆకుపచ్చ వస్త్రాలను దానం ఇవ్వటం వలన అనేక పనులు వీళ్ళకి చాలా తొందరగా పూర్తవుతాయి. కలిసొచ్చే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే వీరికి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉండటం, తల్లిదండ్రులతోటి కొంత విభేదాలు వచ్చే అవకాశాలు, అన్నదమ్ముల మధ్యన కూడా ఆస్తి తగాదాలు ఉండే అవకాశాలు ఇలాంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఏ పని చేద్దాం అనుకున్నా కూడా మీరు దానికి తెగింపు చూపించకపోవటం వలన కొంత నష్టపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు మాట్లాడే విధానం కానీ, మీరు చేసే పనులు కానీ ఇతరులకి నచ్చకపోవటం వలన మీలో అసహనం అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే మీ సంతానము కూడా చదువు పట్ల నిర్లక్ష్యం వహించటం, లేకపోతే మీరు చెప్పిన మాట వినకపోవటం వలన మీరు కొంత నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు. ఇక కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో పరిశీలిద్దాం. ఈ రాశి వారు లలితా సహస్రనామాలు చదవటం, అమ్మవారికి పొంగలి నైవేద్యంగా పెట్టటం, ఆ పొంగలిని నలుగురికి పంచి వీరు కూడా తీసుకోవటం వలన వీరికి సకల శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, వీరికి కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆర్థికంగానూ అలాగే అదృష్టపరంగానూ కలిసొస్తుందనే మనం చెప్పుకోవచ్చు. అకస్మాత్తుగా వీరికి ఏవైనా కొత్త ఉద్యోగాలకి సంబంధించిన విషయాలు తెలియటం కానీ, లేకపోతే ఇంటర్వ్యూలకి వెళ్ళాల్సిన పరిస్థితులు రావటం కానీ, లేకపోతే ఎవరైనా స్నేహితులు సహాయం చేయటం వలన మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలలో కొంత అనుకూలించటం కానీ సంభవించవచ్చు. ఈరోజు తల్లిదండ్రులతోటి ఎక్కువగా మీరు సమయాన్ని గడుపుతారని మనం చెప్పుకోవచ్చు. తీర్థయాత్రలు చేయటం కానీ, ఆలయ దర్శనం చేసుకోవడం కానీ, అలాగే మంచి పనులు చేయాలనే ఆసక్తి మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దాన ధర్మాలు అవి చేసేందుకు అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. సంతానానికి అనుకూలంగా ఉంది. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ఈరోజు అనుకూలత కనపడుతోంది. ఇక సింహరాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం. ఈ రాశి వారు సూర్యారాధన చేస్తూ ఉండటం వలన ఆర్థిక పరంగాను అలాగే మిగతా పనులు కూడా వీరికి అనుకూలిస్తాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి, ముఖ్యంగా నడుముకి సంబంధించి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కూడా మీరు కొంత దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు అధికంగా ఉండటం, వృత్తి వ్యాపారాల రీత్యా కూడా మీకు ఎక్కువగా శ్రమ ఉండటం వలన మీరు కుటుంబ సభ్యులతోటి తగిన సమయం గడపకపోవటం కూడా గోచరిస్తోంది. విద్యార్థులు కూడా చదువు పట్ల కొంత నిర్లక్ష్య ధోరణిని చూపించే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్య రీత్యా మీరు జాగ్రత్తలు తీసుకోవటంతో పాటుగా మీ యొక్క వ్యాపారంలో కూడా కొంత మీరు అశ్రద్ధ ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవాలి. వృత్తిరీత్యా మీకు ఈ రోజైతే అనుకూలంగానే ఉంది. పెద్ద మార్పులు అంటూ ఏవీ కనిపించటం లేదు. అలాగే నలుగురిని కలుపుకొని ముందుకు వెళ్ళాలి అనే మీ ప్రయత్నం ఈరోజు పెద్దగా అనుకూలించదు. ఇక కన్యా రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలిస్తుంది? లక్ష్మీదేవి ఆరాధన చేయటము, అమ్మవారికి క్షీరాన్నం నైవేద్యం పెట్టటము, అమ్మవారిని చేమంతులతోటి పూజించటం వలన ఆర్థికంగా స్థితిగతులలో మార్పు రావటంతో పాటుగా మిగతా విషయాలు కూడా మీకు అనుకూలిస్తాయి. అనుకూలించే దిక్కు ఉత్తరము, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఖర్చులు అధికంగా గోచరిస్తున్నాయి. అయితే వీళ్ళు తీర్థయాత్రలు చేయటం కానీ, ఆలయ దర్శనాలు చేసుకోవటం కానీ మనకి కనపడుతూ ఉంటుంది. ఎక్కువ శాతం భక్తిలో మునిగి ఉండటం, దైవారాధనకి ఎక్కువగా సమయాన్ని కేటాయించటం వలన
చేయాలనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ ఎటువంటి మార్పులు కనిపించటం లేదు. ఆర్థికంగా అనుకూలత ఉన్నా కూడా ఇంకా కొద్దిగా వీరికి ఆర్థికంగా అనుకూలత ఉంటే బాగుండు అనే ఆలోచన ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది. విద్యార్థులకి కానీ మీ సంతానానికి కానీ ఈరోజు అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. మీ యొక్క తల్లిదండ్రుల్ని కలవటం కానీ వారితోటి సమయాన్ని గడపటం కానీ ఈరోజు తులారాశి వారు తప్పకుండా చేస్తారు. తులారాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో గమనిద్దాం. తులారాశి వారు కూడా లక్ష్మీదేవి ఆరాధన చేయటము, అమ్మవారిని చేమంతులతోటి అర్చించటం ద్వారా వీరికి సకల శుభాలు కలుగుతాయి. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే వీరికి ఈరోజు ప్రయాణాలు ఉండటం, పనుల విషయంలో చాలా వరకు అనుకూలత ఉండటం కనపడుతోంది. ఆర్థికంగా కూడా ఈరోజు అనుకూలత గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాల పరంగా కూడా ఈరోజు సవ్యంగా నడిచిపోతుందనే మనం చెప్పుకోవచ్చు. అన్ని విషయాలలో అనుకూలత ఉన్నా కూడా ఏదో ఒక విషయంలో కొంచెం ఆందోళన ఉండటం కానీ, భయం ఉండటం కానీ, లేకపోతే పనులేవి వీరు అనుకుంటున్న విధంగా పూర్తి కావేమో అనే ఒక నిరాశ ఉండటం కానీ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. పనులు ఇంకా వేగవంతంగా పూర్తవ్వాలని, అలాగే మంచిగా వీరికి ప్రతి విషయంలోనూ కూడా మంచి మాట కావాలని ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. మనసులో ఎన్ని రకాల ఆలోచనలు ఉన్నా ఆలోచనలు ఏవి బయట పెట్టకుండా చెప్పిన పనులు చెప్పిన విధంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వీరికి చాలా వరకు అనుకూలిస్తుంది. కలిసొచ్చే రంగు వీరికి లేత నీలము, అదృష్ట సంఖ్య 4, అనుకూలించే దిక్కు దక్షిణం. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే వీరికి వృత్తిపరంగా ఈరోజు అనుకూలత గోచరిస్తోంది. వ్యాపార పరంగా కూడా ఈరోజు వీరికి అనుకూలంగా ఉండటంతో పాటుగా ఆర్థికంగా కూడా వీరికి కలిసొచ్చే రోజుగానే మనం భావించవచ్చు. సంతానానికి అనుకూలత, విద్యార్థులకి అనుకూలత, అలాగే ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి మాత్రం కొంచెం వాదోపవాదాలు ఉండటం కానీ, మనస్పర్ధలు ఉండటం కానీ, అలాగే వారు మీరు చెప్పిన మాట వినకపోవటం కానీ ఎక్కువగా మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తూ ఉంటుంది. వృత్తిరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఎన్ని మంచి పనులు చేసినా కూడా కుటుంబంలో మిమ్మల్ని ఎవరు గమనించట్లేదనే బాధ మిమ్మల్ని ఎక్కువగా పీడిస్తూ ఉంటుంది. దీని గురించే మీరు ఎక్కువగా చింతపడుతూ ఉంటారు. అలాగే దీని గురించే మీరు ఎక్కువగా ఆలోచన కూడా ఈరోజు చేస్తూ ఉంటారు. ధనుర్రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో గమనిద్దాం. నవగ్రహ స్తోత్ర పఠనం చేస్తూ ఉండటం వలన వీరికి అనేక విషయాలలో శుభాలు కలిగేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు. మీకు కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి కూడా ఈరోజు ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా చక్కటి అవకాశాలు రాబోతున్నాయి. అనేక విషయాలలో మార్పులు ఉన్నా కూడా ఆ మార్పులను మీరు అనుగుణంగా మార్చుకొని మీరు మంచి ఫలితాల కోసం ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఈ రాశి వారిలో కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారు మాలలు వేసుకోవటం కానీ, లేకపోతే ఏమైనా దీక్షలు తీసుకోవటం కానీ, లేదా ఆలయ దర్శనాలు చేసుకోవటం కానీ ఈరోజు మనం ప్రత్యేకంగా ఈ రాశి వారిలో గమనిస్తూ ఉండొచ్చు. ఆర్థికంగా అనుకూలత ఉండటం, అలాగే ఎవరికైనా సహాయం చేయటం, దీంతో పాటుగా వృత్తి వ్యాపారాల రీత్యా కూడా మార్పులు ఉంటే కూడా వాటిని మంచిగా మార్చుకోవటం వల్ల ఈరోజు వీరు అనేక విషయాలలో శుభ ఫలితాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇక మకర రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి? మకర రాశి వారు మాత్రం శివారాధన చేస్తూ ఉండటం, అలాగే శివాలయానికి వెళ్ళి స్వామివారికి అర్చన జరిపించటం, సాయంత్రం పూట స్వామివారి ఆలయంలో దీపారాధన చేయటం వలన వీళ్ళకి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు మీకు ఈశాన్యం. మీకు కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే వీరికి మాత్రం ఈరోజు కొంత ప్రతికూలంగా ఉంది.
ఉద్యోగ పరంగాను వ్యాపార పరంగాను అంత అనుకూలత కనిపించటం లేదు. ఆర్థికంగా కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా కొంత ఆలస్యం అయ్యేందుకు అవకాశాలున్నాయి. సంతానము మీ మాట వినకపోవటం కానీ, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ప్రతిదీ కూడా ప్రతికూలంగా ఉండటంతో మీరు కొంత నిరాశగా ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు కుంభరాశి వారికి కొంత ప్రతికూలంగా ఉంది. అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలో చూద్దాం. ఈ రాశి వారు కాలభైరవాష్టకం చదువుతూ ఉండటం, కాలభైరవుడి దర్శనం చేసుకోవటం, శునకాలకి ఆహారం తినిపించటం, లేదా అన్నార్తులకి అన్నదానం చేయటం వలన మీకు అనేక విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యము. అలాగే మీకు కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారికి గనక మనం చూస్తే ఉద్యోగ వ్యాపారాలలో పెద్దగా మార్పులు అంటూ లేకపోయినా ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకి కొంత ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బంది మాత్రం గోచరిస్తోంది. రుణాలు తీర్చాలి అనే ఆలోచన ఏదైతే ఉందో అది మాత్రం కొంత మీకు ఆలస్యంగా పూర్తవుతూ ఉంటుంది. ముఖ్యంగా లిటిగేషన్స్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో, లేకపోతే సంతకాలు చేయాల్సిన వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం తప్పనిసరిగా ఈరోజు ఆలస్యం అనేది గోచరిస్తోంది. కోర్టు పరంగా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వీరికి అనుగుణంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి కొంత జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం. అయితే మీరు ఆరోగ్యానికి సంబంధించి చేసిన మార్పులు ఏవైతే ఉన్నాయో అవి మీకు మంచి ఫలితాలను ఇవ్వటం కూడా మీరు గమనిస్తారు. మీనరాశి వారికి ఎటువంటి పరిహారం చేయాలి? వీరు ముఖ్యంగా నవగ్రహ స్తోత్ర పఠనం చేస్తూ ఉండటం, దీంతో పాటుగా గోశాలకు వెళ్ళి ఆవుకి ఆకుపచ్చ గడ్డి తినిపించటము, అలాగే ఆకుపచ్చ వస్త్రాలను దానం ఇవ్వటం వలన అనేక పనులు వీళ్ళకి చాలా తొందరగా పూర్తవుతాయి. కలిసొచ్చే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 3. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వాదశ రాశుల వారికి లభించాలని ఆశిస్తూ స్వస్తి.